అతి త్వరలో రానయుంచిన ప్రభుడు రక్షకుడైంచిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ రోజు ప్రభు ఈ రీతిగా మనల్ని కూడుకొని ఆయనను స్తుతించడానికి, ఆయన నామమును హెచ్చించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి మనందరికీ ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మనం ఈ ఆరాధనను ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసి దేవుని వైపు చూస్తాం. మహోన్నతుడా ప్రభువానికి స్తోత్రం, సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు ప్రభువా మాకు తోడుగా ఉండి నీ రెక్కల క్రిందట మమ్మల్ని సంరక్షిస్తున్న విధానంగా ఈ స్తోత్రం. ప్రభువా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి విమోచించి ఇదిగైనా నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నావే, నీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో మేము పాటలు పాడుచుండగా, ఆరాధన చేయుచుండగా, నీ వాక్యముని ధ్యానించుచుండగా నీ సన్నిధి మమ్మల్ని ఆవరించునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఇదిగో నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనల్ని మరవక తలంచి ఉన్నాం, మరవకుండా తలంచి ఉన్నాం కనుక మనల్ని ప్రభు సజీవ లెక్కలో ఉంచున్నాం. మరువకుంట తలంచావయ్యా, మనసార స్తుతింతును. మరువకుంట తలంచావయ్యా, మనసార స్తుతింతును. రేయం పగలు నన్ను విడువక ఇంతవరకు నడిపించావే. రేయం పగలు నన్ను విడువక ఇంతవరకు నడిపించావే. వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా. వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా. చావయ్యా, మనసార స్తుతింతును. మరువకుంట తలంచావయ్యా, మనసార స్తుతింతును. ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు ఎబినేజరై, మనల్ని నడిపించువాడై, మనల్ని చూచువా ఎల్రోయి, నీకు స్తోత్రం. మా సహాయకర్త ఈ నామమునికే స్తుతి ఘనత మహిమ. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు నడిపించావే. ఎబినేజర్ నీవేనయ్యా, ఇంతవరకు నడిపించావే. ఎల్రోయి ఎల్రోయి నన్ను నీవు చూచావే, నీకే నారాధనా. ఎల్రోయి ఎల్రోయి నన్ను నీవు చూచావే, నీకే నారాధనా. వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా. వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా. తలంచావయ్యా, మనసార స్తుతింతును. మరువకుంట తలంచావయ్యా, మనసార స్తుతింతును.
మమ్మల్ని బలపరచువాడా నీకు స్తోత్రం, నీకు వందనములు. మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా రాఫా నీకే స్తోత్రం, నీకు వందనములు. ఆరాధనకి యోగ్యుడవు నీవే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. బలహీన సమయములో బలము నాకు ఇచ్చావయ్యా, బలహీన సమయములో బలము నాకు ఇచ్చావయ్యా, స్వస్థతనొందాను నీదు గాయములచే, నా కుటుంబ వైద్యుడ నీవే. స్వస్థతనొందాను నీదు గాయములచే, నా కుటుంబ వైద్యుడ నీవే. వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా, వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా. మరువకుంట తలంచావయ్యా, మనసార స్తుతింతును. మరువకుంట తలంచావయ్యా, మనసార స్తుతింతును. రేయు పగలు నన్ను విడువక ఇంతవరకు నడిపించావే, రేయు పగలు నన్ను విడువక ఇంతవరకు నడిపించావే. వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా, వందనం వందనమయ్యా, కోటి కోటి వందనమయ్యా. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు ఇంతవరకు మనల్ని కాపాడి నడిపించిన దైక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు పాటలు పాడి తన నామాన్ని మహింపరుచున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యమును మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయము దాంట్లో మొదటి 11 వచనంలో మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క వాక్య భాగములో మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే ఇది యేసు ప్రభుల వారు మొదటి అద్భుతం చేసిన ఒక వాక్య భాగం. మొదటి అద్భుతం యేసు ప్రభు మొదటి సూచక్రియ చేసింది ఈ యొక్క కానాను అనే ఊరిలో ఉంటున్న ఒక వివాహములో, ఒక పెళ్లి విందులో తను చేసిన ఒక అద్భుతమే మనం చూడబోతున్నాం. We are going to meditate from Gospel according to St. John chapter 2 verse commencing from 1 to 11. This is the first miracle which Jesus Christ has performed on this earth in his ministry. యేసు ప్రభుల వారు తన పరిచర్యలో చేసిన మొదటి అద్భుతము, ఆశ్చర్యము అని చెప్పొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ this is a familiar passage. In every marriages they read and they meditate, they preach about this passage. ఈ యొక్క వాక్య భాగమును వివాహములో, మరి వివాహ ఇంటిలో, మరి వివాహ జీవితంలో మరి ఇది ప్రసంగం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు మనతో కూడా ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనతో కూడా ఆయన మాట్లాడనున్నాడు. God is going to speak to us through this word of God. ఇక్కడ మొదటిగా మనం చూసినప్పుడు యేసు ప్రభును మరి తనతో పాటు ఉంటున్న యేసు ప్రభు శిష్యులను కానాను వివాహములోనికి తనను ఇన్వైట్ చేసిందిగా మనం చూస్తుంటాం. Here we see that on the third day there was a wedding in Cana of Galilee and the mother of Jesus was there, and now both Jesus and his disciples were invited to wedding. యేసు ప్రభును తన శిష్యులు ఇద్దరు, మరి యేసు ప్రభు మన శిష్యులు
వారిని ఈ యొక్క వివాహమునకు ఇన్వైట్ చేస్తుండగా మనం చూస్తున్నాం. ఈ వెడ్డింగ్కి వాళ్ళని ఇన్వైట్ చేస్తుండగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమైందంటే ఇక్కడ మరి మరియమ్మ తల్లి అంటే యేసుప్రభు యొక్క తల్లి మరియా తను వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇదిగో వివాహములో ద్రాక్షరసము కొదువైంది, ఏదైనా చెయ్యండి అని చెప్పినప్పుడు అక్కడ యేసుప్రభు వెంటనే చెప్తున్న, స్త్రీ నీకు నాకు ఏంటి? When Jesus Christ, the mother of Jesus, Mary, she comes and asks Jesus that she asks that the wine is running away. And when they ran out of wine, the mother of Jesus said to him, they have no wine. Jesus said to her, woman, what does your concern have to do with me? My hour has not come. నా సమయం ఇంకా ఆసనం అవ్వలేదు అని చెప్పి యేసు ప్రభుల వారిని చెప్పి, దాని తర్వాత దాని క్రిందున్న భాగంలో మరి 5వ వచనంలో when we see in Gospel according to St. John chapter 2 verse 5, when we see his mother had said to servants, whatever he says to you, do it. పని మనుషుల్ని పిలిచి మరి మరియా ఏం చేసింది, యేసుప్రభు యొక్క తల్లి ఉంచిన మరియా ఏం చెప్పిందంటే, పని మనుషులను పిలిచి తను ఏం చెప్తున్నాడో దాన్ని చెయ్యండి, తను ఏం చెప్తున్నాడో దాన్ని చెయ్యండి అని చెప్పి వెంటనే 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, now there was in 6th verse we see, now there were said there 3 6. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు 6 రాతి బాణములను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు, రాతి కుండలను తీసుకొచ్చి పెడుతున్నారు. According to the manner of the purification of the Jews, containing 20 or 30 gallons apiece. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శుద్ధీకరణము యూదుల సాంప్రదాయం ప్రకారంగా, ఆచారం ప్రకారంగా శుద్ధీకరణ కొరకు ఏర్పరచబడిన పాత్రలై ఉన్నది. ఇది 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు in 7th verse when we see, Jesus said to them, fill the water pots with water, and they filled them up to the brim. మరి ఇక్కడ యేసు ప్రభుల వారు 7వ వచనంలో చెప్తున్నారు, ఆ యొక్క రాతి కుండలను మరి అంచుల వరకు దాన్ని నీటి చేత నింపండి, నీళ్లు చేత నింపండి, అది వారు అలా నింపారని చెప్పి మనం చూస్తున్నాం. 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు when we see in 8th verse, Gospel according to St. John chapter 2 verse 8, and he said to them, draw some out now and take it to the master of the feast. And they took it, and when the master of the feast had tasted the water that was made wine, and did not know where it came from, but the servant who had drawn the water knew, the master of the feast called the bridegroom, and he said to him, every man of the beginning sets out the good wine, and when guests have well drunken, then the inferior, you have kept the గుడ్ వైన్ అంటిల్ ది నౌ. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క వివాహమునకు మరి వచ్చిన అతిథి, చీఫ్ గెస్ట్ ఏమంటున్నాడంటే, ప్రారంభములో అందరూ ఏం చేస్తారు, ఈ యొక్క ద్రాక్షరసమును త్రాగి ఆశ్చర్యపడి ప్రారంభంలో మంచి ద్రాక్షరసం పెడతారు. పోంగా ఏమవుతుందంటే కొంచెం అంతగా మంచిగా ఉన్న క్వాలిటీ, మంచిగా ఉన్న ద్రాక్ష రసము తగ్గిపోతుంది అని చెప్పి అంటున్నాడు. కానీ నువ్వు చివరి వరకు అయితే మంచి ద్రాక్ష రసమును నీవు అందరికీ పెట్టి ఉన్నావు అని చెప్పి ఆ యొక్క వివాహ విందు కుటుంబస్తులతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క కార్యములో ప్రార్థన జీవితం గురించి ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగములో ప్రార్థన జీవితం గురించి ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాం. ఈ యొక్క రాతి కుండలను మనం చూస్తున్నప్పుడు ఈ రాతి కుండల్లో నీళ్లు నింపబడి ఉన్నాయి. నీవు నేను ఈ రాతి కుండ వలె ఉంటున్నాం. ఈ రాతి కుండలలో మనల్ని పోల్చుకోవాలి. మనము ఈ రాతి కుండతో పోల్చబడుతున్నప్పుడు ఈ రాతి కుండ అనేది బయటికి నెట్టివేయబడిన ఒక పాత్ర అయి ఉన్నది. ఇది బయట మరి యూదుల సాంప్రదాయం ప్రకారంగా, ఆచారం ప్రకారంగా ఏంటిదంటే శుద్ధీకరణ కొరకు ఇది బయట పెట్టబడినది. దీన్ని లోపలికి తీసుకొచ్చి దాన్ని అంచుల వరకు నీళ్ళని నింపిన తర్వాత మరి ఈ యొక్క నీళ్ళు ద్రాక్షరసంగా మారుతుంది.
రుచికరమైన ద్రాక్ష రసంగా మారుతుండగా మనం చూస్తున్నాం. When we see that in the scripture portion that Jesus, we are going to learn, God is going to teach us the prayer life, about the prayer life in our lives, about the prayer God is teaching. When we look into the scripture portion, God is teaching us about our prayer life. When we sit in the God's presence in the prayer, what happens actually? దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం కూర్చుంటున్నప్పుడు నిజముగా ఏం జరుగుతుంది, ఏం జరగాలే ప్రభు కోరుకుంటున్నాడండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనము ఈ యొక్క కుండ వలె మనల్ని పోల్చుకోవాలి. ఈ కుండ ఏమవుతుందంటే, లోపల తీసుకొచ్చి పెట్టిన తర్వాత అంచుల వరకు నీళ్ళని నింపుతున్నారు. నీళ్ళని నింపిన తర్వాత ఆ యొక్క ద్రాక్షరసం అనేది ఏమవుతుందంటే, ఆ యొక్క నీళ్ళు అనేది ద్రాక్షరసంగా మారిపోతుంది. ది వాటర్ హస్ టర్న్డ్ అప్ యాజ్ వైన్, దట్ టు వెరీ టేస్టీ వైన్. ఇట్ వాస్ వెరీ గుడ్ వైన్. నీవు నేను దేవునితో సమయం గడిపేటప్పుడు, ప్రార్థనలో మనం సమయం గడిపేటప్పుడు ఎక్కువ మటుకు చాలా మంది ఉపవాసం ఉంటున్నప్పుడు ఈ కాలంలో మరి ఏం చేస్తున్నారంటే, ఉపవాసం అని చెప్పి డైటింగ్ చేస్తున్నారు. శరీరం తగ్గించుకోవాలని ఉపవాసం చేస్తున్నా. కానీ దేవుని సన్నిధిలో పోయి నువ్వు కూర్చొని ఉపవాసం చేయడం మంచిదే, కానీ నీ బయటరంగా ఈ యొక్క వెలుపటి నీ శరీరము, వెలుపటి మనిషి, ఈ బయట ఉంటున్న ఈ వెలుపటి మనిషి, ఈ బహిరంగమైన మనిషి, బయట ఉంటున్న మనిషి, ఈ శరీరంలో మార్పు కంటే అంతరంగంలో మార్పు రావాలి ప్రార్థనలో. Many of the people are fasting and praying in these days. They are planning for the dieting. They are not actually fasting, they are dieting. They are doing dieting to just reduce the weight, to just reduce their body weight. They want to become slim and trim. Many of our Christian people are doing this thing. My dear beloved brothers and sisters, doing fasting and praying is very good. I'm not criticizing about the fasting. Fasting is very good. Bible teaches us, even Jesus Christ has taught us, we need to fast and pray. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని యేసు ప్రభుల వారే మనకు నేర్పిస్తున్నారు. కానీ ఈ ఉపవాసం అనేది దేవుడు మెచ్చుకుంటున్నట్లు, ఈ ప్రార్థన అనేది దేవుడు ఇష్టపడుతున్న ప్రార్థన మనం చేయాలి. మన లాభకరంగా మనం చేయకూడదు. We should not do fasting, the fasting prayer for our own profit. My dear beloved and brothers and sisters, see, God is telling that when you come and sit with me, when you spend time with me in the prayer, in the fasting, the outer man, this flesh, this body, it changes. It takes it happens some changes in the body. Not only the outer body, but the inner man has to be transformed. The అంతరంగ పురుషుడు రూపాంతరము చెందాలి ప్రార్థనలో, ఉపవాసములో. ఈ బయట కుండ మాత్రం, బయట ఆ మార్పు ఏమాత్రం రాలేదండి. వెలుపటి ఉంటున్న ఈ కుండ ఏమాత్రం మారలేదు. లోపట రంగు లేని ఒక నీళ్లు, రుచి లేని ఒక నీళ్లు, మరి ఆ యొక్క సువాసన లేని ఒక నీళ్లు, మరి విలకరి లేని ఒక నీళ్లు. ఆ నీళ్ళు ఏమైందంటే, అది రంగు దానికి వచ్చింది, రుచి వచ్చింది, దానికి సువాసన వచ్చింది, దానికి ఒక 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 మర్యాద వచ్చిందండి. నీవు నేను యేసు ప్రభుతో పాటు సమయాన్ని ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, నా జీవితములో ఇదిగో నా జీవితము మారావలే అనుభవం కలిగి ఉన్నావేమో, మారావలే నీ జీవితం కలిగి ఉన్నదనమో, నీ జీవితము ఇంపుగా మార్చబడుతుంది. ఇదిగో రుచి లేని జీవితంగా ఉన్నదేమో నీ జీవితము. నీవు ప్రార్థనలో సమయం గడుపుతున్నప్పుడు, దేవునితో సమయం గడుపుతున్నప్పుడు నీ జీవితంలో రుచి వస్తుంది, నీ జీవితంలో రంగు అనేది వస్తుంది, నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో నీవు సమయాన్ని గడుపుతున్నప్పుడు నీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. when you spend time with the Lord in the prayer and in the fasting, you will have a color. When this water is not having any taste, it doesn't have any taste, it doesn't have any color, it is colorless, tasteless, priceless, smellless. Yes, after when it spent its time with Lord Jesus, when Jesus came to this pot, the stone pots, the pot was the same thing, the outer appearance was the same thing, there was no change at all, but the
inner, in the pot, the transformation has took place. Water has become wine. The name completely changed, water into wine. It has changed completely, transformed completely. The water is colorless, but wine was colorful. It is red color. Water doesn't have any taste, it is tasteless. But this wine, it is sweet. And this water doesn't have any smell. But this wine has smell. This water doesn't have any flavor. But this wine got a flavor of grape. This water doesn't have any price, any cost. But this wine become costlier than water. Costlier than water. If you spend time with the Lord Jesus in the prayer and the fasting, your life will change. Your inner man will change. Your mindset will change. Your attitude will change. Your way of vision, your sight will change. Your hearing will change. Your word will change. My dear beloved brother and sister, the prayer will change, will bring transformation within you. The prayer will bring transformation within you. That is what, if you spend time with the Lord, if you spend time with Jesus in fasting and praying, your inner man will be renewed. Your inner man will change. Your mindset changes. Your heart transforms. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసములో ప్రార్థనలో దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, ఇదిగో నీ యొక్క మనోభావం మార్చబడుతుంది, నీ మాట మార్చబడుతుంది, నీ చూపు మార్చబడుతుంది, నీ వినికిడి మార్చబడుతుంది, నీ నడవడిక మార్చబడుతుంది, నీ అంతరంగ ఆత్మ పురుషుడు మార్చబడతాడు, రూపాంతరం చెందుతాడు. దేవునితో నువ్వు సమయం గడుపుతున్నప్పుడు రూపాంతరం కలుగుతుంది. రూపాంతరం కలిగినప్పుడు ఇదిగో నీవు నీ గురించి చెప్పకూడదు కాదు, ఇదిగో నిన్ను చూసి అనేకులు ఆశ్చర్యపడతారు. When you spend time with the Lord Jesus in the fasting and prayer, many will give testimony about you, that there is a change in you. There is a transformation in you, in your word, in your deed, in your attitude, in your walking, in your sight. Everything is changed. There is some change in you. I don't know, I'm seeing some change in you, they will say. ఇదిగో నీలో ఏదో ఒక మార్పు చూస్తున్నాను. నీ మాటలో ఒక మార్పు ఉన్నది, నీ చూపులో ఒక మార్పు ఉన్నది, ఇదిగో నీ నడవడికలో ఒక మార్పు ఉంది, నీ ఆలోచనలో ఒక మార్పు ఉంది అని చెప్పి నీలో ఆ క్రీస్తు రూపాంతరం కలుగుతున్న, ఆ దేవునిలో రూపాంతరం కలుగుతున్న ఆ రూపాంతర అనుభవము అందరూ చూసి సాక్ష్యం పలుకుతూ ఆశ్చర్యంగా నిన్ను చూస్తారు. ఇది ఎలా కలిగింది, ఎలా ఉట్టి ఈ నీళ్లు ద్రాక్షరసంగా ఎలా మారింది అని చెప్పి నిన్ను చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపడతారు. దేవునితో నువ్వు సమయం గడుపుతున్నప్పుడు, ప్రభుతో నువ్వు సమయం గడుపుతున్నప్పుడు, వాక్యంలో నీ సమయం గడుపుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ సన్నిధిలో అని నువ్వు సమయాన్ని గడుపుతున్నప్పుడు నీ జీవితంలో ఒక రూపాంతరం కలుగుతుంది. When you spend time with the word of God, when you spend time in the prayer, when you spend time in the presence of the Holy Spirit God, there will be a transformation. Many will see and they will be astonished and they will be testifying about you, that how come this change has come? How come this change? There is some change in you. There is some change in you. That is spending time with the Lord Jesus Christ. Spending your personal time with the Lord Jesus Christ. You need to spend time with the Lord. నీవు దేవునితో వ్యక్తిగత వ్యక్తిగతంగా నీవు ప్రార్థనలో దేవునితో సమయం గడపాలి. దేవుని సహోదరుడా, ఇదిగో నీ జీవితంలో మార్పు రావట్లేదా? ఇదిగో నేను అంటున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖంలో ఒక దైవిక కాంతి, ఒక సౌందర్యం కలుగుతుంది. కేవలము అంతరంగంలో మాత్రం కాక బయట వెలుపలో కూడా ఇదిగో నీకు ముఖములో ఒక కాంతి, ఒక తేజస్వము, ఇదిగో నీ ముఖములో దైవిక ప్రకాశం కలుగుతుంది. When you fast and pray, there the changes, not only the transformation, not only it will take in your inner man, but also the outer man also. This flesh, there will be a change in your face, a brightness in your face, a divine light in your face. I have experienced this kind of experience. ఇలాంటి అనుభవం నేను కలిగి ఉన్నాను కనుక మీతో కూడా మాట్లాడుతున్నాను. రూపాంతరము దేవునితో సమయం గడుపుతున్నా కొద్దికి నీ అంతరంగ పురుషుడు మాత్రం కాక వెలుపల ఉంటున్న పురుషుడు కూడా రూపాంతరం కలుగుతాడు.
ఆలోచనలో మార్పు వస్తుంది, నీ నడవడికలో మార్పు వస్తుండున్నది. దీన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపడుతారు. నీలో నీ వస్త్రమును చూసి ఆశ్చర్యపడడానికి లేదు. కొనుక్కోవచ్చు ఈ రోజు లేకపోతే రేపు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తే ఇంకా ఖరీదైన వస్త్రాలు కొనుక్కొచ్చి, కానీ నీ అంతరంగ స్వభావము మార్చబడాలంటే నువ్వు ఎక్కడ పోయి కొనుక్కోవడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ పోయి కొనుక్కోవడానికి అది అవ్వదండి, ఎక్కడ దొరకదు. నీకు అంతరంగ స్వభావం మార్చబడాలి. నీ అంతరంగ పురుషుడు మార్చబడాలంటే ఎక్కడ పోయి నువ్వు ఏం చేయలేవు. చేసినా కానీ మార్పు అనేది రాదు, రూపాంతరం అని కలగదు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు సమయం గడుపుతున్నప్పుడే నీ అంతరంగ పురుషుడు అనేది మార్పు వస్తుంది. ఒక అయస్కాంతం తీసుకొని ఒక ఇనుపతో దాన్ని రాస్తున్న కొద్దికి ఏమవుతుందంటే ఈ అయస్కాంతంలో ఉంచిన అదే ప్రభావము ఈ ఇనుప ముక్కలో వచ్చేస్తుంది. అదే ప్రకారంగా దేవునితో నువ్వు సమయం గడుపుతున్నా కొద్దికి ఏమవుతుందంటే క్రీస్తు స్వభావం నీలో వచ్చేస్తుంది. ఆ దైవిక గుణలక్షణములు నీలో వచ్చేస్తుంది. When you take a piece of magnet and a piece of iron, when you rub together, rub, when you rub, the qualities of this magnet, the magnetism, the same quality will be transformed to this iron piece, and it will turn into a magnetic force. In the same way, when you rub with Jesus, when you spend time with Jesus, you will be transformed in the same form of Jesus. You will have the characteristic of Jesus Christ. You will have the attitude of Jesus Christ. You will have the mindset of Jesus Christ. That is what Paul says in Philippians chapter 2 verse 5. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. క్రీస్తు యేసులో ఉంటున్న ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. When we look onto Philippians chapter 2 verse 5, let this mind be in you which was also in Christ Jesus, who being in the form of God did not consider it robbery to be equal with God, but made himself of no reputation, taking the form of an abound servant and coming into the likeness of men. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యేసులో కలిగి ఉన్న ఇదే ఈ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్పి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. దేవునితో మనం సమయం గడుపుతున్న కొద్దికి, క్రీస్తులో సమయం గడుపుతున్న కొద్దికి ఏమవుతుందంటే మనం రూపాంతరం కలుగుతూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా ఉంటున్న వారిని చూసి ఏమంటారంటే మీరిద్దరు బ్రదర్సా అని అడుగుతారు. వారి అలవాట్లు ఒకరికొకరికి కలిసిపోతుంది అలవాట్లు, వారి మాటలు కలిసిపోతుంది, వారి మైండ్ సెట్ కలిసిపోతుంది. When two friends are together for a long period, many will question that are you people are brothers or friends? The qualities will be exchanged, the habits will be exchanged. That is what happens in the friendship. When you are having friendship with Jesus, you will have the quality of Jesus. He will transform you in his image, the image of God. He will transform you in the image of light. You will become the light. You will become the children of light. When you spend time with the light, when you spend time with Jesus, you will become like Jesus. Mindset, your word, your deed, your sight, everything will be changed. యేసుతో సమయం గడుపుతున్నప్పుడు ఇదిగో మనము వెలుగుతో సమయం గడుపుతున్నప్పుడు వెలుగు సంబంధులై మారుతాం, వెలుగు పిల్లలై మారుతాం. ఇదే ప్రార్థనలో మనలో బయట వెలుపులోనికి కాదండి మార్పు అంటే. కొంతమంది గంటలు ప్రార్థన చేస్తారు, కానీ వారిలో ఎలాంటి మార్పు రూపాంతరం కలగదు. అది ఎందుకో తెలుసా? నువ్వు వెలుపల నీకు రూపాంతరం రావాలని కోరుకుంటున్నావు. ప్రభు కోరుకుంటున్నట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన అంటే దేవునితో సమయం గడపాలి. ప్రార్థన అంటే దేవునిలో లీనమవ్వాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. అది మనుషులు చూసేటట్లు చేసేది కాదండి ప్రార్థన. మనుషులు మెచ్చుకున్నట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీలో ఏ రూపాంతరం రాదు.
నీవు దేవునితో సమయం గడపాలి, ఇష్టపూర్వకంగా దేవునితో సమయం గడపాలి, ఆశతో దేవునితో సమయం గడపాలి అంటున్నప్పుడు నీలో రూపాంతరం కలుగుతుంది. ఆ రూపాంతరం అనేది వ్యత్యాసంగా కనబడుతుంటుంది. Prayer is nothing but prayer is speaking to Lord. Prayer is having conversation with the Lord. Prayer is spending time with the Lord. Prayer is spending more eagerly spending time with the Lord. Prayer means spending time with the lovable, with full of love in the heart. We need to spend time with the Lord. That is what called prayer. If you are praying that people should look unto you and appreciate that you are doing very good prayer, your prayer is so good, I am happy with your prayer. If you are doing in that way, it is not according to the will of God. My dear brother and sister, we need to pray according to the will of God. Our prayer should be a sweet aroma in the presence of the God. Not the prayer which you do, the prayer time which you spend with Lord Jesus, it not only changes within you and around you, it will bring change around you. When you pray, the Bible says very clear in Revelation chapter 8, it is a incense. Revelation chapter 8, it says that it is a sweet incense. It has been put on the altar of God. Angel descends on the earth to collect the prayers of the saints. పరిశుద్ధుల యొక్క ప్రార్థనని తీసుకొని వెళ్ళడానికి దూతలు భూలోకానికి దిగి వస్తున్నారు. Revelation chapter 8 verse 4, and the smoke of the incense with the prayers of the saints ascended before the God from the angel's hand. పరలోకము నుంచి దేవుని దూత దిగి వచ్చి నీ నా ప్రార్థనను తీసుకెళ్ళి అది ధూపముగా వేయబడుచున్నది. గనక ఈ ప్రార్థన అనేది అంతరంగంలో మాత్రం కాదండి మార్పు, నీ చుట్టూరుకున్న పరిస్థితిని కూడా మార్పులోనికి తీసుకొస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా ఈరోజు మాట్లాడే విషయం ఏంటిదంటే, నీ నా ప్రార్థన సమయము దేవునితో ప్రార్థన గడపటము, ఆ ప్రార్థన సమయం గడపటం వలన నీ అంతరంగ పురుషుడు రూపాంతరం కలుగుతున్నాడా, నీ పరిస్థితులు మారుతున్నాయా లేదా అని నన్ను పరిశోధించుకో, నీవు పరిశోధించుకో అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. God is speaking to you that the prayer life, the time which you spend with the Lord, as you say that it's a prayer time, does it is bringing a transformation within you, and does it changes the situation around you? If there is no change around you, if there is no transformation within you, that means there is some lacking, some mistake in your prayer life. You need to get corrected. You need to be rectified by the word of God. Holy Spirit, God is ministering unto you. My dear beloved brother and sister, come on, let's dedicate ourselves unto the altar of the God. దేవుని బలిపీఠం దగ్గర మనము ప్రతిష్ఠించుకుందాం. మరొకసారి మన ప్రార్థన జీవితాన్ని ప్రతిష్ఠించుకుందాం. Let's dedicate our prayer life unto the presence of the God. Let's pray. Loving gracious heavenly Father, we come unto the throne of grace in the name of Jesus, by the blood of Jesus. Father, we thank you, Holy God. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలోకి చేరుతున్నాం, కృపాసనము దగ్గర వస్తున్నామయ్యా. ఒకసారి మా ప్రార్థన జీవితమును అయ్యా ఇదిగైనా ప్రతిష్ఠిస్తున్నామయ్యా. సరిచేయండి తండ్రి, మా జీవితాల్ని మార్చు ప్రభువా. నీవు ఇష్టపడే ప్రార్థనగా, నీవు ఇష్టపడే ఆ యొక్క యాజకత్వం చేయడానికి, నీవు ఇష్టపడే ప్రభువా ధూపార్తి వేయడానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థన జీవితమో ఇదిగోనైనా నీవు ఇష్టపడుతున్నట్లు, నీవు కోరుకుంటున్నట్లు ప్రార్థన జీవితం ఉండాలని కోరుకుంటున్న వారందరిపై నీ హస్తమును ఉంచి వారి ప్రార్థన జీవితముని మార్చండి ప్రభువా. నీతో అధిక సమయం గడపడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఎందరైతే అనారోగ్యంతో ఉంటున్నారు వాళ్ళందరినీ నీ గాయపడిన హస్తము తాకి స్వస్థపరచును గాక అని పలుకుతున్నానయ్యా. కృపలో భద్రపరచుకోండి తండ్రి, నీకు వందన. ఎందరైతే నీ బలిపీఠం దగ్గర ప్రతిష్ఠించుకున్నారో, తీర్మానం తీశారో, నిబంధన చేసుకున్నారో తండ్రి, వారిని దర్శించండి, వారిని రూపాంతరంలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము
మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.